నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి రూరల్ టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు. మరోసారి విజయకేతనం ఎగురవేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు. ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తీర్మానం. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అరాచక పాలన ముగుస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోదావరి తీరంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించారు. రాజమహేంద్రవరం నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1983, 1985 ఎన్నికల్లో గెలుపొందారు. మళ్లీ 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. 2014 రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్ పార్టీ ఎదురుగాలికి సైతం పోరాటం చేసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి సమ్మర శంఖాన్ని పూరించారు. అధిష్టానం అధికారికంగా అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసింది. ఈ విషయం విన్న వెంటనే గోరంట్ల శిబిరంలో ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలో స్వస్తి చెప్పబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 56,000 మంది లబ్ధిదారులని నిర్ణయించి రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు? మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలుగు తీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి. భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి దోపిడీ చేశారు. దానిలో జగన్మోహన్ రెడ్డికి భారీ వాటాలు వెళ్ళిపోయినాయి. జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది. రాబోయే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఈరోజు బూరుగుపూడిలో దాదాపుగా 560 ఎకరాలు సేకరించారని చెప్పారు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో లక్ష్మీ పద్మావతి గోదాండాల సహిత వెంకటేశ్వర స్వామివారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. 3వ రోజు ఉదయం విశ్వసేన ఆరాధన, పుణ్యవచనం, పంచామృత కలసారాధన, అమ్మవార్లకు పూర్ణాభిషేకం, హోమాలు, సామూహిక కుంకుమ ఆరాధన తదితర కార్యక్రమాలు. కండవెల్లి రాధాకృష్ణమాచార్యుల బృందం బ్రహ్మత్వంలో ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ సచివతి దంపతుల కుమారుడు వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, అమ్మిరాజు, సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది.
రాజమండ్రిలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కూటమి గెలుపు కోసం పనిచేయాలని అనుశ్రీ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో గురువారం ఉదయం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచేందుకు ఆయన వ్యూహాలకు తగినట్టుగా అందరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు జీవితాలు బాగుపడతాయని తన సినీ ప్రపంచాన్ని, కొన్ని కోట్ల ఆదాయాన్ని వదులుకుని జనసేన పార్టీని స్థాపించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మా జనసేన పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. మేము ఏవైతే సిద్ధాంతాలకి నమ్మి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నామో ఆ సిద్ధాంతాలకి ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉండి రాష్ట్ర రాజకీయాన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నందుకు మరొక్కసారి రాజమండ్రి జనసేన పార్టీ తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి బెస్త వీధిలో మంచినీరు రావడం లేదని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సురక్షితమైన మంచినీరు రాకపోవడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని స్థానిక తెలుగుదేశం పార్టీ వారు టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్రావు ఆధ్వర్యంలో రాజమండ్రి బెస్త వీధిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో గతంలో మంచినీటి పైప్ లైన్ ఉండగా సుమారు 3 నెలల క్రితం నుంచి నూతనంగా పైప్ లైన్ వేయడం ప్రారంభించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో మంచినీరు సక్రమంగా సరఫరా కాకపోవడం, వచ్చిన కుళాయిల నుంచి మురుగునీరు రావడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆ ప్రాంతంలో ఒక కార్యక్రమానికి హాజరవగా అక్కడ జరుగుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించడం జరిగింది. స్థానిక మహిళలు ఆయన వద్దకు వచ్చి చాలా రోజులుగా ఆ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని, మంచినీరు సక్రమంగా రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన వద్ద వాపోయారు. మహిళల ఆవేదన పట్ల స్పందించిన ఆదిరెడ్డి అప్పారావు ఆ సమస్యను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థానిక మహిళలు టీడీపీ నాయకులతో కలిసి ఖాళీ బిందెలు, మురుగునీటితో ఉన్న బాటిళ్లతో రోడ్డుపై బైఠాయించారు. చీరలు మాకొద్దు, సురక్షితమైన మంచినీరు కావాలని నినాదాలు చేశారు. చీరలను రోడ్డుపై పోగ్గా వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తన హయాంలో మంచినీటి విషయంలో ఏనాడు ఇబ్బంది పడలేదన్నారు. ప్రజల అవసరాలు తీర్చేవారే ప్రజాప్రతినిధి. భరత్రామ్ ఆ విషయంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ముందు ప్రజలకు మంచి సౌకర్యం కల్పించు, ఆగడానికి నీరి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతుంటే బయటికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నావుగా, నువ్వు జగన్ గారితో చెప్పి ఆ ధరలు తగ్గించడానికి చూడు. కొంత అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి. రెడ్డి మనీశ్రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అవసరం లేకపోయినా కావాలని కొత్త పైప్ లైన్ వేస్తున్నారని, సాంకేతిక లోపాలు సృష్టించి మంచినీరు సరఫరా సక్రమంగా రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సప్పా వెంకటరమణ, కర్రి సూర్యనాయుడు, ఎరకాకొండ, ఉర్లంక లోకేష్, చాపల చిన్రాజు, కర్రి కాశీ, గాయత్రి, మేరీ, క్రిస్టఫర్, ఎడ్ల గండిపోసయ్య, బోయ్ బాబీ, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పప్పులు, ఉప్పులు, సబ్బులు, నూనె ఈ రేట్లేమీ ఆడవాళ్ళకి ఆలోచన రాకూడదు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగాయనే విధానం వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళే ఈ ఎలక్షన్ లోపు ఏదో ఒక ఈ తాయిలాలు ఇచ్చి వాళ్ళని బయటకు నడిపించాలనే ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు పంపించడం. రాజమహేంద్రవరం వీరభద్రపురం శ్రీ కోదండరామాలయం 21వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
స్థానిక వీరభద్రపురం కోదండ రామాలయం 21వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా కోదండ స్వామివారికి పంచామృత అభిషేకం, శాంతి హోమం, సహస్ర తులసి అర్చన వంటి కార్యక్రమాలు ఆలయ ప్రధాన ఆచార్యులు రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతులు నిర్వహించడం జరిగింది. వారాది హనుమంతరావు, వారాది ప్రసాద్, వారాది నాగబాబు, నామన వాసు, సూరిబాబు, మొల్లి రాఘవ, టేకు శంకర్, కోటన్శెట్టి వీరబాబు, కె ప్రసాద్, సుబ్రహ్మణ్యం, చక్కా నాగేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులైన వారిని బీజేపీ నాయకులు అభినందించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులైన బీజేపీ నాయకులు యానా పిఎసు, చింతపల్లి సతీష్, బండి సత్యప్రసాద్, పోతురాజు సుబ్రహ్మణ్యం, భోజి హరికృష్ణ, వెలిసెట్టి రామకృష్ణ, పరశురాములకు రైల్వే స్టేషన్ సిటిఐ చంద్రమౌళి, స్టేషన్ మేనేజర్ రంగరాజన్లు రైల్వే స్టేషన్ అడ్వైజరీ మెంబర్ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నూతనంగా అడ్వైజరీ కమిటీలు సభ్యులుగా నియమితులైన వారిని అభినందించారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు భారతీయ జనతా పార్టీలో వివిధ బాధ్యతలతో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను మండలి వారీగా గుర్తించి రాజమండ్రి రైల్వే స్టేషన్తో పాటు గోదావరి, నిడదవోలు, అనపర్తి స్టేషన్లో కూడా ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారని, భారతీయ జనతా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ గుర్తించి ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. అనంతరం నూతనంగా నియమితులైన రాజమండ్రి రైల్వే స్టేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజ్కి, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోరాచ రామచంద్రరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలెపు సత్సాయిరాం, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్, స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ కొల్లా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలు కేవలం పార్టీ ఎజెండాలుగానే ఉన్నాయని పేర్కొన్నారు. శాశ్వతమైన అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా లేదన్నారు. రాష్ట్రానికి ఏ విధమైన హామీలు లేవని, హోదా రాదని చెప్పిన పార్టీలతోనే పొత్తులేమిటని ఆయన మండిపడ్డారు. రాజమండ్రిని మురికి కూపంగా మార్చి గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహించి అవినీతిని మాఫియాకు అడ్డాగా మార్చేసి ఉపాధిని సైతం గాలికి వదిలేసి ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతారని నిలదీశారు. ప్రజలకు కూడా ఆలోచించి స్థానిక సమస్యల పరిష్కారానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించేవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే 10 మంది పేర్లను ప్రకటించడం జరిగింది. పెండ్యాల కామరాజు, డివి రమణమూర్తి, ఆర్కే చెట్టి, సత్య వెంకటరెడ్డి, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుసేన్, కారుమూరి రామచంద్రుడు, దుడ్డే త్రినాథ్, మేడా చిన్నారి, లంకా దుర్గాప్రసాద్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, బాసా సోనియా, కొలి సత్యనారాయణ, బర్ల ప్రసాద్, వనం శ్రీనివాస్, కంబాల్చెరు టాక్సీ స్టాండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముచ్చికల సత్యనారాయణ, వైవి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం సామాన్య జీవితం గడిపినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పుష్కరాల రేవు ఏదిగ్గా ఎవరు భోజనం పెడతారని ఎదురు చూస్తున్నారు. బిచ్చగాళ్ళగా మారారు అక్కడ. ఈ రాజమండ్రిలో మా కళ్ళ ముందు కొంతమందిని ఏదో కూలీ నాలి చేసుకుని బ్రతికేటటువంటి వాళ్ళు, పనులు లేక, వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు లేక ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూస్తున్నారు పుష్కరాల రేవు దగ్గర, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. మీ డెవలప్మెంట్ ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి రండి. సోషల్ మీడియాలో మీ భజన బ్యాచ్ని 10 మందిని కూర్చోబెట్టుకొని మా నాయకుడు చాలా గొప్ప, మా నాయకుడు నా కుటుంబానికి చాలా మేలు చేశాడు, తెల్లారులైతే మీ కూడా తిరిగేటటువంటి వాళ్ళందరితోనే సోషల్ మీడియాలో భజన చేయించుకోవడం, ఆ భజన చేయించినటువంటి పోస్టుల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, అమాయక ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేయడం.
మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు పీవీవీఎస్బీ రాజు ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆర్యాపురంలోని కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ మిత్రపక్షాలు చంద్రబాబు రాజకీయాలకు పాములుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తిట్టిన వారితోనే స్నేహం పెట్టుకున్నారని అన్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 24 గంటలు జగన్పై బుర్జల్లేందుకే సమయాన్ని వినియోగిస్తున్నారని వాపోయారు. మాకు పోక్సో కోర్టు ఏర్పాటు చేయడానికి ప్లస్ ఏదైతే నిర్మాణంలో రాజమండ్రిలో ఉన్న 10 కోర్స్ బిల్డింగ్ని దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టర్స్ని కూడా మార్చి అవి ఈ విధంగా చేస్తానని ప్లస్ ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్న లానేస్తాన్ని కూడా ఆగిపోయిన వారిని కూడా క్రమబద్ధీకరించే విధంగా చేస్తానని తదితర విషయాలతో చర్చించడం జరిగింది. మహాగ్రంథం తొలి తెలుగు కవయిత్రి శ్రీ 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 మల్లమాంబ జయంతి వేడుకలు గౌతమ్ ఘాట్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో రామాయణ మహాగ్రంథం తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 585వ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దెందులూరి సీతారామ శర్మ మొల్లమాంబ జీవిత చరిత్రను ప్రవచనం చేశారు. ధవళేశ్వరం రాధాకృష్ణ కళాక్షేత్రం మొల్లమాంబ నృత్య రూపకం అలాగే కూచిపూడి నృత్యం ప్రదర్శన చేయడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తొలిసారిగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహదాత డి రాజ్ కుమార్ వడియార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ నిర్వహణ కమిటీ చైర్మన్ రాయపూడి శ్రీనివాస్, కన్వీనర్ జజ్జవరపు కాళేశ్వరరావు, పేరూరు గంగాధర్, గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ కీర్తి బాబ్జీ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్ణచంద్రవదనన్ కళ్యాణిని ఆలంకలో గంటిని మీ పద పంకజాతమ్ము మదిన్ కౌతూహలంబప్పగా కంటిని మీ కరుణావలోకము విఖ్యాతంబుగా కీర్తులం గంటిని మా కపివీర బృందములలో గాంభీర్య వారాన్నిధి. అట్లాగే జజ్జవరపు కాళేశ్వరరావు గారు, బాబ్జీ గారు, ఘాట్ బాబ్జీ గారు వీరంతా సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. అందరి ఇంకా శ్రీరామనవమి కూడా ప్రతిష్టాత్మకంగా చేయాలనేటువంటిది మేము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా అందరి సహకారంతో మేము చేయటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చరితగల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదల్లా ఘోషించే గోదావరి అమరధామన్న శోభిల్లే రాజమహేంద్రి. రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆదిత్య బిజినెస్ స్కూల్లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మీద అవగాహన కల్పించామని కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలియజేశారు. ఈ అవగాహన సదస్సుకు ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ పివి సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యప్రకాష్ విద్యార్థి దశ నుంచే వ్యాపార సంస్థల ఆవిర్భావం, అలాగే వ్యాపార సంస్థల ఏర్పాటు, దానికి కావలసిన సర్టిఫికెట్లను, వ్యాపారానికి కావలసినటువంటి పెట్టుబడి పొందడానికి కావలసినటువంటి మార్గాలు గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన బిజినెస్ ప్లాన్స్, నూతన ఐడియాలకు పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఉత్తమ ప్రెజెంటేషన్కు ప్రశంసాపత్రం, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పి విజయ్, కళాశాల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ సుగుణారెడ్డి, డైరెక్టర్స్ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. కావాల్సినటువంటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మొదలగు అంశాల గురించి వివరంగా వివరించారు. అలాగే విద్యార్థులు సంస్థల స్థాపనతో పాటుగా యూపీఎస్సీ అలాగే సివిల్ సర్వీసెస్ మీద కూడా ఫోకస్ పెడితే భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థితిలో చేరతారని, ఒకటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అలాగే ఈడీపీ గవర్నమెంట్ ఒక స్కీమ్స్ ఏమున్నాయి పర్టికులర్గా బిజినెస్ యాక్టివిటీస్ చేయడానికి కోసం,
దాంతోపాటు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే పర్టికులర్గా మీరు బీబీఏ చేస్తున్నారు కదా, ఫ్యూచరిస్టిక్గా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఓరియంటేషన్లో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేయబడింది. రానున్న ఎన్నికల్లో వేగవంతమైన ప్రచారానికి ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లు సిద్ధమయ్యాయి. హెలికాప్టర్లకు మంచి డిమాండ్ ఉంది. గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో అధిక శాతం హెలికాప్టర్లు కీలక భూమిక పోషించనున్నాయి. ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారం వీక్షించండి. వాయువేగంతో ఎన్నికల ప్రచారం, హెలికాప్టర్లకు భారీ డిమాండ్. రానున్న సార్వత్రిక ఎన్నికలు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వాయువేగంతో ఎన్నికల ప్రచారానికి, తద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు దేశంలోని రాజకీయ నాయకులు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి డిమాండ్ 40% అధికంగా ఉంది. ఉన్న వాయు విహంగాల కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంది. విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకే అధిక డిమాండ్ కనిపిస్తోంది. ఇవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనైనా ఎక్కడంటే అక్కడ దిగే అవకాశం ఉంది. అదే విమానాలైతే సమీపంలోని విమానాశ్రయాల్లోనే దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అవసరానికి దొరకవన్న ఉద్దేశంతో కొంతమంది నేతలు ఏకంగా విమానాలను, హెలికాప్టర్లను ఎన్నికల కాలమంతా లీజుకు తీసుకుంటున్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు విమానాలు, హెలికాప్టర్ల ఖర్చు సుమారు 1.2 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. గంటకు ఇంత. సాధారణంగా ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లకు గంటల చొప్పున ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటారు. చార్టర్డ్ విమానానికి గంటకు అద్దె 4.5 లక్షల నుంచి 5.25 లక్షల వరకు ఉంటుంది. హెలికాప్టర్కు గంటకు 1.5 లక్షల వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 112 విమానాలు, హెలికాప్టర్లు సరఫరా చేసే సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు సాధారణ రవాణా సేవలను కాకుండా అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తూ ఉంటాయి. స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులు నడపవు. ఈ సంస్థల దగ్గర దాదాపు 450 విమానాలు, హెలికాప్టర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో 3 నుంచి 37 సీట్ల సామర్థ్యమున్న విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణలో మధ్యవర్తులు ఉంటారు. వారు ముందుగానే కొన్ని గంటల సేవలను బుక్ చేసుకుని తిరిగి వాటిని డిమాండ్ను బట్టి కస్టమర్లకు విక్రయిస్తారు. ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్టంగా గంటకు 33.5 లక్షల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ ఖాతాల్లో హెలికాప్టర్లు, విమానాల సేవలకు గాను 250 కోట్ల వరకు వెచ్చించినట్లు అధికార బీజేపీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రయాణ ఖర్చుల కింద ఆ సంవత్సరం 126 కోట్ల లెక్క చూపించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు భారీగా వ్యయం కానుందని ఎన్నికల విశ్లేషకుడు ఎన్ భాస్కర్రావు తెలిపారు. అది 1.2 లక్షల కోట్లకు చేరనుందని ఆయన అంచనా వేశారు. ఇందులో ఎన్నికల సంఘం వ్యయం 20% ఉంటుందని, మిగతాదంతా పార్టీల ఖర్చేనని ఆయన అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి రూరల్ టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు. మరోసారి విజయకత్నం ఎగురవేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు. ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తీర్మానం. సిసి సినిమా సమాప్తం. నమస్కారం.